మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను తొలగించింది. ప్రతి నెల 50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తోన్న దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అంబీర్ చెరువులో చెత్తా చెదారం వేయకుండా చర్యలు చేపట్టడమే కాకుండా చికెన్ వ్యర్థాలు వేయడానికి వచ్చిన 4 వాహనాలను హైడ్రా అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ లోని మియాపూర్ లో సర్వే నంబర్ 100లో వెలిసిన భారీ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చేస్తోంది. అల్వాల్ సర్కిల్, మచ్చబొల్లారం 133 డివిజన్ జొన్నవండ పరిధిలోని గంగా ఎవెన్యూ కాలనీ పార్క్ లో హైడ్రా సిఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో పార్కు చుట్టూ కంచె వేసి హైడ్రా బోర్డు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కొండాపూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భిక్షపతి నగర్ లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని పిఎన్టీ కాలనీలో 20 కోట్ల విలువైన 2000 గజాల పార్క్ ను అక్రమార్కుల నుంచి హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ చేశారు. బతుకమ్మకుంట చెరువుకు హైడ్రా ఊపిరిపోసింది. కబ్జాదారుల నుంచి చెరువు మనుగడను కాపాడింది. సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. గాజుల రామారంలో సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చేసింది. అక్రమ కట్టడాల కూల్చివేత అనంతరం 15,000 కోట్ల రూపాయల విలువైన 300 ఎకరాల భూమికి హైడ్రా కంచె వేయనుంది. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలపై హైడ్రా కొరడా జుళిపించింది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను వారు తొలగిస్తున్నారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా సున్నం చెరువును 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది హైడ్రా. రైనీ సీజన్ లో సిటీ పబ్లిక్ ఇబ్బందులు పడకుండా హైడ్రా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 4,000 మంది సిబ్బందితో అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. భారీ వర్షాలు పడుతున్న సమయంలో పాత బస్తీలోని యాకుత్పుర నాలా దగ్గర అయితే గౌస్ అనే ఒక వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలు ఒక్కసారిగా జారి పడిపోయారు. అక్కడ హైడ్రా సిబ్బంది ఉంది. సో ఆ హైడ్రా సిబ్బందిలోని ఇన్స్పెక్టర్ బాలమురళి దీన్ని గమనించి అక్కడ పట్టుకుని ఉన్న ఆ వ్యక్తిని నిజంగా సాహసం చేసి కాపాడాడని చెప్పాలి. ఇక మూసీలకు సుత దిగింది హైడ్రా. ఒడ్డుకుంటున్న షెడ్లను దన్న వడగొట్టింది. మూసీనాలను కబ్జా పెట్టి ముత్తుగా పార్కింగ్ షెడ్లు కట్టిండ్రు పనిమంతులు. అక్రమ నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుచించుకుపోయినట్లు గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నిన్న కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్ లో మినీ హాల్ తో పాటు ఫుడ్ కోర్ట్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు. అక్రమంగా షెడ్లను ఏర్పాటు చేయడంతో వాటిని కూల్చేశారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు హైడ్రా బిగ్ షాక్ ఇచ్చింది. ఆఫీస్పేటలో ఆయన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని చెప్పి అందులో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి 17 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసింది. హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. తాజా కోకపేటలోని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు అధికారులు. సర్వే నెంబర్ 147లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన భవనాలను నేలమట్టం చేశారు. దేవరి అంచల్ గ్రామంలోని ప్రకృతి రిసార్ట్స్ పైన హైడ్రా పంజా విసిరింది. ప్రకృతి కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేసింది హైడ్రా. కోమటికుంట చెరువుని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేపట్టినట్టుగా అక్కడి ప్రజలు ఫిర్యాదు చేశారు. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం భూ కబ్జాలకు పాల్పడినట్లు అధికారులకు ఫిర్యాదులయ్యాయి. కబ్జా ఆరోపణలు రావడం జేసీబీ సహాయం